హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కుబేరా సినిమా గురించి భయ్య. నిజానికి కుబేరా సినిమాలో అసలు ఏముంది అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడుతున్నారు భయ్య. కుబేరా సినిమా ఏం బాగాలేదు, అసలు ఆ సినిమా ఎందుకు తీశారా అని చెప్పే వాళ్ళ కోసమే ఈ వీడియో భయ్య. ఇంకోటి వచ్చేసి రన్ టైం ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా, అంటే 3 గంటల 15 నిమిషాలు 20 నిమిషాలు దగ్గర ఉంటుంది. అందులో ఫస్ట్ హాఫ్లో కూడా ఒక్క పాటే ఉంటుంది, ఇంకా బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాటలు తప్పించి ఇంకా వేరే ఉండదు. సెకండ్ హాఫ్లో ఒక పాట ఉంటుంది, అది కూడా ఇంకొచ్చే పాటలు తప్పించి వేరే ఉండదు అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. వాళ్ళ కోసమే ఈ వీడియో చెప్తున్నానని చెప్పొచ్చు. అయితే నాకు తెలిసినంత వరకు సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు భయ్య. అసలు రియాలిటీ నాకైతే కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు అనిపించింది భయ్య. మనం కొన్ని సినిమాలు చూస్తాము, అసలు అంటే సెట్స్ వేసి చాలా వరకు చెడగొట్టినట్టు ఉంటుంది, స్టోరీనే చెడగొట్టినట్టు ఉంటుంది, అసలు రియాలిటీ ఉండదని చెప్పచ్చు. దానికి ఎగ్జాంపుల్గా ఒక్క సినిమా భయ్య, మన పుష్ప సినిమా తీసుకోండి. దాంట్లో రియాలిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎంత నీకు రియాలిటీ ఉంటుందంటే అంత రియాలిటీ ఉంటుంది. ఇంకా సెకండ్ పుష్ప 2 చూసుకుంటే మాత్రం అది మనకు సెట్ చేసి ఖచ్చితంగా అది మనకు క్లబ్జీగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. అది కనిపెట్టేస్తాం మనమైతే. అలాంటిది ఇప్పుడు కుబేరా సినిమాతో మాత్రం అసలు రియాలిటీ అంటే నేను ఎలా అంటున్నానంటే, వాళ్ళు చెత్త దాంట్లో ఉంటారు, అది కూడా రియల్గా అనిపించింది భయ్య. అసలు వాళ్ళు ఏం చేశారో అన్నది పక్కన పెట్టండి, అంటే రియాలిటీ కొంచెం ఉండొచ్చు, దాని మీద ఇంకొంచెం వాళ్ళు పాపం ఇది చేసుకుండొచ్చు. ఇక్కడ కూడా ఇంత రియాలిటీ కూడా మిస్ కాలేదని నేనైతే చెప్తాను భయ్య. అందులో మన ధనుష్ గారి యాక్టింగ్ అయితే నీ అవ్వ అసలు తగ్గేదే లేదన్నట్టుగా అనిపించింది. చెప్పాడు కదా, ఇంతకు ముందు వరకు ఎన్ని నేషనల్ అవార్డులు వచ్చినాయో నాకు అనవసరం అని చెప్పేసి నేను చెప్తున్నా భయ్య. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కుబేరా సినిమాకి ఆ రేంజ్లో అనిపించింది. అయితే నాకు నాగార్జున గారి క్యారెక్టరే కొంచెం డౌన్ అనిపించింది భయ్. అంటే డౌన్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. కాకపోతే ఆయన ఇంకా ఏదో లాస్ట్లో క్లైమాక్స్లో చనిపోకుండా ఇంకా కొంచెం ఉండింటే బాగుండేమో అన్న టైప్లో అనిపించింది. అది ఒక్కటి కొంచెం బాధ అనిపించింది భయ. కానీ స్టోరీ పరంగా ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద గౌరవం పెరిగిందనే చెప్పొచ్చు భయ. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి సబ్జెక్టుల్లో చనిపోవడానికైతే రెడీ ఇవ్వలేదని చెప్పొచ్చు. అలాంటిది మన నాగార్జున గారు అయితే ఒక సాహసం చేశారనే చెప్పొచ్చు. ఆయన్ని ఎక్కడ కూడా తప్పులు పట్టకూడదని చెప్పొచ్చు భయ్య. ఆ రేంజ్లో అనిపించింది ఆయన క్యారెక్టర్ కూడా. ఇంకో పక్క మన రష్మిక గారి క్యారెక్టర్ భయ్య, అసలు లిటరలీ అలాంటి క్యారెక్టర్ ఆమె చేసిందంటేనే నేను నమ్మలేకపోతున్నాను. మామూలుగా ఆమె చేసే క్యారెక్టర్లన్నీ రిచ్గాను, అంటే అట్లని కాదు, ఆ టైప్లో ఉంటాయి. కానీ ఇప్పుడు రియాలిటీగా ఆమె కూడా చెత్తలో దింపేసి అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు భయ్య. అసలు శేఖర్ కమలా గారికి ఇలాంటి ఆలోచన వచ్చింది అంటేనే అది గ్రేటు. అలాంటిది అది పిన్ టు పిన్ దించారని చెప్పొచ్చు భయ్య. థియేటర్లో చూస్తున్నంతసేపు నాకైతే అసలు ధనుష్ గారే కనిపించారు లిటరల్. ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే సినిమా అన్ని క్యారెక్టర్లు ఒకటైతే అసలు ధనుష్ గారి క్యారెక్టర్ ఇంకోటి అని చెప్పొచ్చు భయ్య. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా నాకు తెలిసినందుకు చాలా అద్భుతంగా ఉంది భయ్య. ఆయన క్యారెక్టర్ అలా లేకపోయింటే మాత్రం నాకు తెలిసినంతవరకు ఇవన్నీ అంత బాగా పండేది కాదేమో అనిపించింది. అయితే ఏదేమైనటికి ఇప్పుడు నేను ఎందుకు ఈ సినిమా గురించి ఇంతలా చెప్తున్నాను అంటే, చాలామంది అయితే బాగలేదు, టైం ఎక్కువ ఉంది అది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. అసలు దీనికన్నా మించిన సినిమాలు అంటే ఇంకా మీరు ఇంకా డైరెక్ట్ ఇంకా బాహుబలి సినిమాలే తీయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ని మనకి ఇంత అద్భుతంగా చూపించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదు. కానీ అంటే మనకు లిటరల్లీ తెలియదు ఆయన ఎంత కష్టపడ్డాడో. కాకపోతే చాలామందికి తెలిసే ఉంటుంది భయ్య, ఆయన కష్టం మాత్రమో అంత ఎఫెక్ట్ పెట్టారనిపించింది సినిమా మీద. ఇంకో పక్క పోయిరా సాంగ్ ఉంటుంది కదా భయ్య, ఆ సాంగ్లో నాకు తెలిసినంత వరకు అలాంటి సాంగ్ని అసలు నేను ఏదో అనుకున్నా. ఫస్ట్ మామూలు ఆడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదోలే ఏముందిలే ఆ పోయిరా అనేది మాత్రం ఒకటి ఉంది అంటే అని అనుకున్నాను. కానీ మొత్తం సాంగ్ ఏంటుంటే మాత్రం నాకు లిటరలీ చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకు ఈ సాంగ్ గురించి పర్టికులర్గా చెప్తున్నానంటే, ఆ లిరిక్స్ అయితే అసలు కనెక్ట్ అవుతాయి భయ్య. మనకైతే సినిమాలో చూస్తున్నంతసేపు నాకు లిటరలీ చెప్తున్నా కదా, నేను ఆ సాంగ్కి కనెక్ట్ అయిపోయానని చెప్పొచ్చు. నేనే కాదు, చాలామంది అయితే కనెక్ట్ అయిపోయింటారు భయ్య. అది మీరు ఒకసారి మళ్ళీ చూడండి. మీరు ఒకవేళ ఆ సాంగ్ని పర్టికులర్గా చూస్తే మాత్రం మీరు దాంట్లో ఉండేది అర్థం చేసుకుంటే మాత్రం ఒక పీక్స్కి వెళ్ళిపోతారని చెప్పొచ్చు. ఆ రాసిన ఆయనకి కూడా దండం పెట్టేచ్చు అని చెప్పొచ్చు భయ్య. ఆ రేంజ్లో అనిపించింది. అయితే సినిమా బాగలేదనే వాళ్ళకి ఒక్కటే చెప్తాను, మీకు ఇలాంటి సినిమా కూడా నచ్చలేదంటే ఇంకా మీ కర్మ అని చెప్పొచ్చు భయ్య. ఇంకా దాంట్లో వేరే ఆప్షన్ ఏం లేదని చెప్పొచ్చు. అయితే ఒకవేళ ఈ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చలేదో కింద కామెంట్లో తెలియజేసి అప్పుడు సినిమా నచ్చలేదు అంటే అది వేరే కథ. డైరెక్ట్ సినిమానే బాగాలేదని చెప్పేసి చాలామంది రివ్యూస్ చెప్తున్నారు. అలాగే చాలామంది
అంటే ఆడియన్స్ అయితే ఎక్కడ చెప్పినట్టయితే నేను చూడలేదు భయ్య. ఒకరిద్దరు అది సహజమే, అంటే 100 మందిలో ఒకరికిద్దరికి నచ్చకపోవడం అది సహజమే. కాకపోతే కొంతమంది చెప్పే వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను భయ్య, ఇది పద్ధతి కాదని చెప్పేసి. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి